వెల్కమ్ టు బీఆర్కే డిజిటల్ స్టోరీస్. మస్క్ అంటే మజాక్ కాదు, అవును నిజంగా ప్రపంచ కుబేరుడు మస్క్ తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. అగ్రరాజ్యంలో ట్రంప్ అధికారంలోకి రావడానికి మస్క్ కళ్లకు ఒత్తులు వేసుకొని కళ్లకు గజ్జలు కట్టుకొని ట్రంప్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. అంతరిక్ష యానం నుంచి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అత్యంత సన్నిహితుడై ఆ తర్వాత అదే స్థాయిలో విభేదించిన మస్క్ కొత్తగా మరో ముందడుగు వేశారు. తాజాగా గత వారమే అమెరికాలో కొత్త పార్టీకి నాంది పలుకుతూ రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా ఆ పార్టీకి పేరు కూడా పెట్టేశారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు వ్యతిరేకంగా అమెరికా పార్టీ పేరుతో ఒక కొత్త రాజకీయ శక్తిని ఏర్పాటు చేయనున్నట్లు ఎలాన్ మస్క్ తన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు. ప్రజలకు వారి స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకు ఈ రోజు అమెరికా పార్టీని ఏర్పాటు చేస్తున్నాం. దేశాన్ని వృధా అవినీతితో దివాలా తీయిస్తున్న విషయంలో మనం ఏక పార్టీ వ్యవస్థలో ఉన్నామని ఆయన ఆదివారం పోస్ట్ చేశారు. ఇక ఎలాన్ మస్క్ కొత్త పార్టీ అంటూ ప్రకటన చేసిన తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లో ప్రీ మార్కెట్ సెషన్ ప్రారంభమైన వెంటనే టెస్లా షేర్ విలువ భారీగా పడిపోయింది. గత వారం మార్కెట్ ముగిసే సమయానికి $315.35 ఉన్న షేర్ ధర ప్రీ మార్కెట్లో $291.96 వద్దకు పడిపోయింది. మస్క్ రాజకీయ ప్రవేశంపై నెలకొన్న అనిశ్చితి కారణంగానే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు టెస్లా షేర్లు 16.86% నష్టపోయాయి. గత 5 ఏళ్లలో పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించినప్పటికీ మస్క్ తాజా రాజకీయ అడుగు మార్కెట్లో కొత్త ఆందోళనలకు దారితీసింది. డొనాల్డ్ ట్రంప్తో వివిధ అంశాలపై ఎలాన్ మస్క్ విభేదిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొత్త పార్టీ ప్రకటన టెస్లా షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇదే కాకుండా జపాన్, దక్షిణ కొరియాతో సహా దాదాపు 14 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దీని ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపించింది. మరోవైపు ట్రంప్తో కొనసాగుతున్న వివాదం కొత్త రాజకీయ పార్టీ ప్రకటనతో ఎలాన్ మస్క్కు ఎదురుదెబ్బ తగిలింది. గత 24 గంటల్లో మస్క్ కంపెనీ టెస్లా స్టాక్ క్రాష్ అయింది. దీని కారణంగా $15.3 బిలియన్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఎలాన్ మస్క్ నికర విలువ తగ్గుతూ వస్తుంది. ఇక అతని నికర విలువ $346 బిలియన్ పడిపోయింది. ఈ తాజా పతనంతో 2025 సంవత్సరంలో మస్క్ నష్టం $86.7 బిలియన్ పెరిగింది. కాగా మస్క్ తాజా ప్రకటన ప్రకారం వచ్చే 12 నెలల్లో అమెరికా హౌస్, సెనెట్ స్థానాల పోటీ కోసం ఆయన కొత్త పార్టీ పనిచేయనుంది. తర్వాత వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కూడా పోటీ చేయవచ్చనే క్లూని కూడా మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన పార్టీపై ఎటువంటి అధికారిక వివరాలు ఇవ్వలేదు. ఇప్పటిదాకా అమెరికాలో ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద ఎటువంటి అధికారిక పత్రాలు దాఖలు చేయలేదు.